హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జహదాస్ కిచెన్. నేను ఈరోజు చేస్తున్నాను ఎగ్ రైస్ అండి. మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇది అందరూ చేస్తారు, కానీ కొంచెం సింపుల్గా నేను చూపిస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఎగ్ రైస్ కోసం కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని ఇలా 2 ఎగ్స్ ఆయిల్ హీట్ అవ్వగానే వేసేసుకోవాలి. మనం ఎగ్ అనేది బాగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసేసుకుందాం. చూడండి, ఎగ్ అంతా బాగా కుక్ చేసుకున్నాక మనం దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. చూడండి, అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని అందులోనే ఆనియన్స్, అలాగే కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి. చూడండి, ఇలా ముందుగానే రైస్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. నేను చల్లగా చేసి దీన్ని పొడి పొడిగా చేసేసుకున్నాను. మీరు రాత్రి అన్నం ఉంటే కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చినాక రైస్ని వేసేసుకుందాం. చూడండి, రైస్ని వేసినాక ఇందులో తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా కారం, మిరియాల పౌడర్, మసాలా, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న ఎగ్ని కూడా వేసేసుకోవాలి. మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, వేడివేడిగా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.